మనకి ఈరోజు ఇంగ్లాండ్ మీద ఫిఫ్త్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఫిఫ్త్ టెస్ట్ ఎండ్ రిజల్ట్ చూసుకుంటే ఏమైంది, 6 రన్స్ తేడాతో ఇండియా గెలిచింది. సో మరి దీంతో ఈ సిరీస్ మొత్తాన్ని కూడా 2-2తో సమన్ చేయగలిగాం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు మ్యాచ్ సిచ్యువేషన్ కనుక ఒకసారి చూసామంటే వాళ్ళు ఎంత కొట్టాలా, కేవలం 35 రన్సే కదా కొట్టాల్సింది. చేతిలో చూసుకుంటే 4 వికెట్లు ఉన్నాయి. అందరం ఏమనుకున్నాం, ఖచ్చితంగా ఇంగ్లాండ్ గెలిచి తీరిద్దరు అని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ మన బౌలర్ల దాడికి తట్టుకోలేక వాళ్ళు టప వికెట్లు కోల్పోయారు. అయితే ఒక స్టేజ్ వచ్చేసరికి 18 రన్స్ ఉన్నాయి, 18 రన్స్ కొట్టాలా, కేవలం ఒక్క వికెట్ ఉంది. మరి ఒక వికెట్ అంటే అటువైపు క్రిస్ వోక్స్ ఉన్నాడు. మరి క్రిస్ వోక్స్ పరిస్థితి చూస్తే అతనికి భుజం విరిగింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే బ్యాటింగ్ వస్తారా? సో అందరూ అనుకుందే రాడు అని అనుకున్నాం. కానీ అతను తెగువ చూస్తే ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే అతను ఒక పక్కన బ్యాటింగ్ ఆడే స్టేజ్లో లేడు, కనీసం బ్యాట్ పట్టుకునే స్టేజ్ కూడా లేడు. ఒక చేతితో మాత్రమే బ్యాట్ పట్టుకొని వచ్చాడు. సో మరి బ్యాట్ పట్టుకొని వచ్చి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా అటువైపు అట్కిన్సన్ ఉన్నాడు, అతను చూసేసుకుంటాడు అనే నమ్మకంతో వచ్చాడు. సో దాని తర్వాత అతను ఎప్పుడైతే రన్నింగ్ పరిగెత్తా ఉన్నాడో అప్పుడు కూడా మీరు కొన్ని విజువల్స్ చూసుంటారు ఎంత ఇబ్బంది పడ్డాడు అనేది. మరి ఇదొక్క ఇన్సిడెంట్ చాలు భయ్య, వాళ్ళు ఎందుకు ఇంత గ్రేట్ క్రికెటర్స్ అవుతారు అని చెప్పడానికి ఇదొక్క నిదర్శనం చాలు. సో ఆల్రెడీ మనం రిషబ్ పంత్ విషయం కూడా చూసాం కదా. అతను ఒక పక్కన కుంటూ ఉన్నా సరే సో పరిగెత్తలేని సిచ్యువేషన్ అతనిది, అయినా సరే లోపలికి వచ్చి ఎంత విధ్వంసం క్రియేట్ చేసాడో మనందరం చూసాం. సో ఈ క్రికెటర్స్ నుంచి మనం ఖచ్చితంగా ఈ విషయాలు ఖచ్చితంగా నేర్చుకుని తీరాల్సిందే. అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్ మనకి అంతకుముందు 1984లో వెస్టిండీస్ ప్లేయర్ అయిన మాల్కమ్ మార్షల్, సో ఇది ఇంగ్లాండ్ టీం మీద అతను కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడు. అయితే అప్పుడు ఒంటి చేత్తో అతను 4 కొట్టాడు అనమాట. సో అయితే మరి ఈరోజు మరి క్రిస్ వోక్స్ బ్యాటింగే రాలేదనుకోండి. సో ఏదైనా సరే మరి ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మ్యాచ్లో 6 రన్స్ తేడాతో ఇండియా గెలవడం జరిగింది.